యేసయ్యను ఈ ఉదయ కాలంలో మనం ఆరాధించడానికి, యేసయ్యను ఈ ఉదయ కాలంలో మనం ఘనపరచడానికి, మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి అందరూ కూడా ఎవ్వరిబడి ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో దైవ జనాంగమా ప్రభువుని మనం అందరం కూడా కొనియాడుతూ గొప్ప చేస్తూ యేసయ్యా యేసయ్యా వందనాలే వందనాలే వందనాలయా నీకే వందనాలయా వందనాలయా నీకే వందనాలయా యేసు రాజా నీకే వందనాలయా యేసు రాజా నీకే వందనాలయా యేసు రాజా నీకే వందనాలయా
వందనాలే
సంతోషంతో వందనాలే అందరూ కూడా కళ్ళు మూయండి. వందనాలే చేతులు పైకెత్తి వందనాలయా నీకే వందనాలయా అందరూ చెప్పండి. వందనాలయా నీకే వందనాలయా మరలా చెప్పండి. మరలా వందనాలయా నీకే వందనాలయా మరలా వందనాలయా నీకే వందనాలయా ఎంతవరకు ఇంతవరకు కాచినావు నీకు వందనాలయా ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయా ఇంతవరకు కాచినావు నీకు వందనాలయా ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయా అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయా అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయా మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయా మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయా చెప్పండి. చేతులు వందనాలే వందనాలే వందనాలయా నీకే వందనాలయా వందనాలయా నీకే వందనాలయా వందనాలయా నీకే వందనాలయా వందనాలయా. నీకే వందనాలయా చెప్పండి. వందనాలయా నీకే వందనాలయా వందనాలయా. నీకే వందనాలయా వందనాలయా. నీకే వందనాలయా మా పరమ తండ్రి, మీకు స్తోత్రం. దేవుని కాలపు ఈ ప్రత్యేకమైన ఆరాధన అంతటిలో ఇంతవరకు మీరు కృప చూపినందులకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ముందున్న సమయం అంతటిని మాకు ఆశీర్వాదం. అందరూ కూడా కూర్చోండి. కొంచెం ఫోన్లన్నీ సైలెంట్ మోడ్లో, ఫోన్లన్నీ కూడా వైబ్రేషన్లో పెట్టండి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నామమే ఘనపరచబడునుగాక. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో మహోన్నతుని శ్రేష్టమైన ఘనమైన గొప్ప కార్యాలు మన మధ్యలో బహు విశేషముగా జరుగునుగాక. ఈ ఉదయకాలపు ఆరాధనలో పాలు పొందిన దేవుని పిల్లలైన మీకందరికీ, అలాగనే ప్రియులు దైవజనులు జయరాజయ్య గారికి ప్రభు పేరట నిండు హృదయపూర్వకమైన వందనవచనాన్ని తెలియచేస్తా ఉన్నాను. ప్రియులరా, మరి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కనికరించి ఈ 2020 సంవత్సరం నవంబర్ నెల 2వ తారీఖు ఉదయకాలం కూడిక మొదలుకొని ఈరోజు ఆరాధన వరకు ప్రతిరోజు ఆయన ప్రశస్తమైన సన్నిధిని మనతో కూడా ఉంచి మనల్ని దర్శిస్తూ మనతో మాట్లాడుతూ ప్రియులరా ఎంతవరకు మనల్ని స్థిరపరిచి బలపరిచిన ఆ మహాదేవునికి ఒక్క పర్యాయం చేతులెత్తి గట్టిగా ఘనంగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, దీనికంతటికి ఎంత అద్భుతంగా ఎంత ఘనంగా జరగడానికి కారణం మొదటిగా ఆయన కృప, రెండవదిగా మీరందరూ చేసిన ప్రార్థన ఒక్కటే కాకుండా మీరందరూ చేయూతనిచ్చారు. మీరందరూ కూడా గుప్పిలి విప్పి
మీ వంతులో మీ సహకారాన్ని తెలియచేశారో ఆ ఫలితంగానే ఈ పరిచర్యలు ఎంతవరకు ఆశీర్వాదకరంగా జరగడానికి ప్రభు కృప సహాయం అయింది. సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములకు ఆయనకే కలుగునుగాక. ఆమె స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మంచిది ప్రియరా, లేఖనంలోనికి వెళ్దాం. వారం రోజులు దేవుని వాక్యాన్ని ఎడతెరిపి లేకుండా పగళ్ళు రాత్రులు ఆ దైవజనులను ఆయా ప్రాంతాల నుంచి నడిపించి శ్రేష్టమైన ఉపదేశాలు, శ్రేష్టమైనటువంటి బోధ ఈ పరిచర్యలో ఉపదేశించబడటం, బోధించటం జరిగింది. మంచిది. అందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇన్ని రోజుల ప్రయాసకు ప్రతిఫలంగా ఒక వ్యక్తి రక్షించబడ్డానికి, ఒక బిడ్డ రక్షించబడ్డానికి దేవుడు కార్యం చేసినందుకు, కార్యం చేసిన ప్రభువుని స్తుతిస్తూ రక్షించబడిన ఆ బిడ్డను బట్టి నేను ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ రక్షణను వారు కడ వరకు కొనసాగించగలిగిన ఆ శక్తి సామర్థ్యాన్ని ప్రియులు జయరాజు గారికి దేవుడు దయచేయుదురుగాక. చిన్నగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ఒక టాపిక్ని, ఒక సబ్జెక్ట్ని మనం స్టార్ట్ చేసాం, ప్రారంభించాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని తీసుకోండి చేతుల్లోకి, ఓపెన్ చేసి దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనాన్ని ప్రియులారా మనం చూస్తే, మనం చదవగలిగితే, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం చదవబడుతుంది. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయరు వన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చాలా సరిపోతుంది ప్రియులారా. చదవబడిన లేఖన భాగం దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. ఆల్రెడీ దీనిని గురించి ప్రభు మాట్లాడగా మనం విన్నాం. ఇది ఆల్రెడీ విన్న సబ్జెక్టు, విన్న వర్తమానం. ఇందులో మరొకసారి కేవలం జస్ట్ మీకు జ్ఞాపకం మాత్రమే చేస్తున్నాను. వాస్తవంగా ఈ సమయం ముగించుకునే సమయం. వాక్యం అయిపోయి, వాక్య సందేశం కూడా అయిపోయి, కానుకలు పట్టే సమయం, మనం వెళ్ళిపోయే సమయం. కానీ ఈ వారం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు స్టార్ట్ అయ్యింది వాక్య పరిచర్య. దీనికి ఆలస్యానికి కారణం ఏమిటంటే, ఈ రోజున బలారాధన, సంస్కారారాధన ఉంది. అట్లాగే ప్రేమ విందు అనే కార్యక్రమం ఉండటం చేత కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంది. దీన్ని ఆసరా చేసుకొని మరింత ఆలస్యం చేయాలి అనే ఆ అభిప్రాయాన్ని సంఘం మానుకోవాలి అని ముందస్తుగా నేను ఒక దైవజనునిగా హెచ్చరిస్తున్నాను. మన టైంని మనం ఫాలో అవ్వాలి, అంతే. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం చెప్పగలిగితే, చేతులెత్తి స్తోత్రం చెప్పలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన సమయాన్ని మనం ఫాలో అప్ చేయాలి. 8 మందిరంలోనికి వచ్చాం, ఇంతవరకు కదలటం లేదు, మెదలటం లేదు. ఇప్పుడే వచ్చారు, కిందకి పైకి ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇది సభకు, ఇది ఆరాధన క్రమానికి మర్యాద కాదు, క్రమం అంతకంటే మాత్రం కాదు అని ప్రభు సేవకునిగా మరోసారి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఓకే, మంచిది ప్రియులారా, వినే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ భాగంలో ఆల్రెడీ దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి మాటను జారీ చేశారు. ఈ భాగంలో వారు మొదలు పెట్టారు. చెప్పండి, ఏం పెట్టారు? మనల్ని కూడా దేవుడు
మొదలు పెట్టండి. చెప్పండి, ఏం పెట్టండి అంటే ప్రారంభించండి, ఆరంభించండి, స్టార్ట్ చేయండి, రీస్టార్ట్ చేయండి అనే ఉపదేశం చేత ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ మనల్ని దేవుడు ఏం మొదలు పెట్టమంటున్నారు? దేనిని మనల్ని ఆయన ప్రారంభించమంటున్నారు? దేనిని మనల్ని ఆయన ఆరంభించమంటున్నారు? దేనిని మనల్ని స్టార్ట్ చేయమని, దేనిని రీస్టార్ట్ చేయమని ఆల్రెడీ ఆయన మనతో చెప్పారో ఆ విషయాలు ఒకసారి మీకు నేను రిమైండర్ చేస్తాను. అంటే తిరిగి నేను ఒక పర్యాయం జ్ఞాపకం చేస్తా. ఒకటి, పాడటం మొదలు పెట్టండి. రెండు, స్తుతించటం మొదలు పెట్టండి. స్తోత్రం చెప్పగలరా గట్టిగా? మూడవదిగా ప్రియులారా, ప్రార్థన చేయటం. ఆ మాట గట్టిగానండి. ఏం చేయటం మొదలు పెట్టాలి? ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ఇకపోతే ప్రవచించటం మొదలు పెట్టండి. అలాగే ఇంకొక మాట కూడా ఆల్రెడీ చెప్పేశాను, అంటే దేవుడు మాట్లాడించారు. ఏడవటం, కన్నీరు కార్చటం అనే ఈ విషయాలన్నింటినీ మొదలు పెట్టమని కొన్ని మాసాల క్రితమే ఆయన మనకు ఆజ్ఞాపించారు. ఆయన మొదలు పెట్టమన్న వాటిని గనక మన జీవితంలో మొదలు పెట్టగలిగితే, ఆరంభించగలిగితే, ప్రారంభించగలిగితే, స్టార్ట్ చేయగలిగితే, రీస్టార్ట్ చేయగలిగితే, ఆయన మొదలు పెట్టాలనుకున్న కార్యాలు మన జీవితంలో, ఆయన ప్రారంభించాలనుకున్న కార్యాలు మన కుటుంబాలలో, ఆయన మొదలు పెట్టాలనుకున్న కార్యాలు సంఘంలో, ఈ పరిచర్యలో, ఈ గ్రామంలో ఆయన కూడా మొదలు పెడతారు అని ప్రభు నామం పేరట దేవుడి సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతమందికి మాటలు అర్థమవుతున్నాయో ఒక్కసారి చిత్రతి స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా ప్రభువుని స్తుతించగలిగితే, ఇంకా ప్రభువుని బిగ్గరగా స్తుతించగలిగితే ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక క్రొత్త మాటలోనికి, సందేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాను. రండి, యోబు గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథం 3వ అధ్యాయములోని మొదటి వచనం మనం చదువుదాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ తరువాత యోబు మాటలాడ మొదలు పెట్టి తాను పుట్టిన దినమును, అదంతా మనకు అక్కర్లేదు కానీ ఆ తరువాత యోబు మాటలాడ, అదే మనకు కావలసిన సబ్జెక్ట్ పాయింట్. అదే మాటలాడ అంటే ఏం మొదలు పెట్టాలి? మాట్లాడటం మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో మాట్లాడటం మొదలు పెట్టాలి? ఎవరితో మాట్లాడటం మొదలు పెట్టాలి? దేవుడు ఆల్రెడీ మనతో మాట్లాడటం ఆయన మొదలు పెట్టారు. మనతో మాట్లాడటం ఆయన ప్రారంభించారు. ఏ నాటి నుండో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సర్వలోక మానవాళి యావత్తుతో ఇప్పటి వరకు ఆయన మాట్లాడుతూనే ఈ క్షణం వరకు, ఈ నిమిషం వరకు, ఈ గడియ వరకు ఆయన ప్రతి ఒక్కరితో, చిన్నలతో, యవనస్తులతో, పెద్దవాళ్ళతో, వృద్ధులతో, పురుషులతో, స్త్రీలతో, దైవజనులతో, దైవ సేవకులతో, విశ్వాసులతో, ఆయన కుమారులతో, ఆయన కుమార్తెలతో, ఆయనను ఎరిగిన వారితో, ఆయనను ఎరగని వారితో ఆయన నేటికి మాట్లాడుతూనే ఉన్నారు. మన దేవుడు మాట్లాడే. ఎంతమంది చెప్పినట్టు స్తోత్రం చెప్పగలరు? మాట్లాడే దేవునికి ఎంతమంది చప్పట్లు కొట్టి, ఎంతమంది చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని ఈ పగటి కాలంలో స్తుతించి, స్తోత్రించి, మహిమపరిచి, ఆరాధించి, గణపరిచి, కొనియాడి ఆయన నామాన్ని గొప్ప చేయగలరు.
ఆయన మాటలాడని దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. ప్రియులారా, 2వ తారీఖు ఉదయం నుండి ప్రతిరోజు పగలు, ప్రతిరోజు రాత్రి ఆయన మనతో, చాలా మంది చెప్పట్లేదు, ఏం చేస్తూనే వచ్చారు, మాట్లాడుతూనే వచ్చారు. ఆయన మాటలు వినటం వలన ఎంతమందికి మేలు కలిగిందో ఒక్కసారి చేయెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రాలు చెప్పడానికి ఇక్కడ అర్హులు కాదు, విన్న వాళ్ళే స్తోత్రం చెప్పాలి. వినని వాళ్ళు ఎట్లా స్తోత్రాలు చెప్తారు? వాక్యం వినని వాళ్ళు ఎట్లా స్తుతించగలరు ప్రభువుని? విన్న వాళ్ళే స్తుతించాలి కదా దేవుణ్ణి. ప్రియులరా, కనుక దయచేసి ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనతో మాట్లాడటమే కాదు, మనం కూడా ఆయనతో మాట్లాడాలి. చెప్పాలి, అందరూ చెప్పాలి. నువ్వు మనుషులతో మాట్లాడే కంటే, నువ్వు మనుషులతో మాట్లాడటం కంటే నీవు ఎవరితో ఎక్కువగా మాట్లాడాలి? ఎవరితో ఎక్కువగా మాట్లాడాలి? మనుషులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలే మాట్లాడు. మనుషులతో తక్కువగా మాట్లాడు. నీ దేవునితో, నీ ప్రభువుతో, నీ రక్షకునితో, నీ ప్రాణ ప్రియునితో, నీ సర్వేశ్వరునితో, నీ సర్వస్వమైన ఆయనతోనే ప్రతిరోజు నీవు మాట్లాడు. ప్రతిరోజు నీవు మాట్లాడు. ఈ రోజున దేవునితో మాట్లాడే వాళ్ళు కరువైపోయారు. దేవునితో మాట్లాడే వాళ్ళు పొదువైపోయారు. దేవునితో మాట్లాడే వాళ్ళు కొరగా ఉన్నారు. ప్రియులారా, మాట్లాడే వారి కొరత చాలా చాలా కనబడతా ఉంది. మనుషులతో మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడగలుగుతున్నాం, కానీ దేవునితో పట్టుమని 5 నిమిషాలు మాట్లాడేసరికి ఆయాసం వచ్చేస్తా ఉంది మనకి. ప్రియులారా, ఎంత దౌర్భాగ్యమైన స్థితిగా ఇది. అందుకని ఉదయ కాలంలో ప్రభు సేవకునిగా ఆయన నామం పేరట మీకు తెలియచేసే మహోన్నతమైన మాట ఏమిటంటే, నీవు నీ ప్రభువుతో ఎంత ఎక్కువగా మాట్లాడతావో, స్తోత్రం చెప్పగలిగితే ఎంత ఎక్కువగా మాట్లాడగలుగుతావో, నీ ఇంటిలో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఇంటిలో నీకు సమయం దొరికినప్పుడు, నీకు అవకాశం కుదిరినప్పుడు నీవు ఎక్కువగా దేవునితో మాట్లాడటం నీవు మొదలుపెట్టు. ఆయన నీతో మాట్లాడటం ఆరంభిస్తారు. అందుకనే ప్రభు చాలా చోట్ల అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నాకు మొర్ర పెట్టుము, నేను నీకు 31:33 ఒక రకంగా ఉంటుంది, 91:15 మరొక రకంగా ఉంటుంది. కనుక ప్రియులారా, మొర్ర పెట్టడం అంటే నీవు మాట్లాడటమే. మాట్లాడటం అంటే నీ బాధలు, నీ కష్టాలు, నీ నష్టాలు, నీ ఇరుకులు, నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ స్థితిగతులు, నీ పరిస్థితులన్నిటినీ ఆయనతో విన్నవించుకోవటమే, ఆయనకు తెలియచేసుకోవటమే, ఆయనకు వ్యక్తపరచుకోవడమే, ఆయనకు బట్టబయలు బహిర్గతం చేసుకోవటమే. ఆయనతో మాట్లాడటం అంటే దేవునికి అనంతమైన మహిమ కలుగునుగాక. నేను చెప్పనా ఒక్క మాట, దేవునితో మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళ ముఖం తేజస్సుగా ఉంటుంది. స్తోత్రం చెప్తారు అనుకున్నా గట్టిగా. ఎవరితో మాట్లాడే వాళ్ళ ముఖం చెప్పాలి 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 దేవునితో మాట్లాడే వాళ్ళ ముఖం ఎలా కనబడుతుందయ్యా ఎదుటి వాళ్ళకి అని అంటే,
నేను ప్రియులరా అపోస్తుల కార్యముల గ్రంథంలో నుంచి ఒక రిఫరెన్స్ మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం ప్రియులరా చూడండి, ఒక్కసారి చూస్తే 6వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనం చదువుదాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము ఎవరి ముఖము వలె? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు అంటే స్టెఫను అనేటువంటి భక్తుడు, స్టెఫను అనేటువంటి దైవజనుడు. ఆ స్టెఫను ముఖాన్ని వాళ్ళు ఎప్పుడైతే చూచారో అతని ముఖము వీళ్ళకి ఎలా కనబడిందయ్యానంటే, ఒక దేవదూత ముఖం ఎలా ఉంటుందో, ఒక దేవదూత ఎలా ఉంటాడో అలా దేవదూత లాగా ఓ స్టెఫను వీళ్ళకి కనబడ్డాడు. ఆమె స్తోత్రం చెప్తారా? ఒక దేవదూత ముఖము వలె స్టెఫను యొక్క ముఖం వీళ్ళకు కనబడింది. ఈ రోజున క్రైస్తవ సంఘమ లోకానికి మనం యేసయ్య లాగా మనం కనబడాలి. మన ముఖాలు లోకానికి యేసయ్య ముఖముల వలె మన ముఖములు లోకానికి కనబడాలి. మనల్ని చూడగానే యేసయ్యను చూచిన అనుభూతి క్రైస్తవ సమాజానికి లోకానికి కలగాలి, రావాలి అని సేవకుడిగా ఈ పగటి కాలంలో దైవజనుడిగా ఈ మాటలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది నమ్మి గట్టిగా స్తోత్రం చెప్పగలుగుతున్నారు, ప్రభువుని స్తుతించగలుగుతున్నారు. కనుక మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళకి మన ముఖం దేవదూతను చూచినట్లుగా స్తోత్రం చెప్తారు. కనుక దేవునితో మాట్లాడే వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఈ రెఫరెన్స్ మీకు చూపించడం జరిగింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇక్కడే ఆగిపోతే కుదరదు, కానీ ముందుకు వెళ్దాం. త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను ప్రియులారా. ఒకటి, మనం దేవునితో మాట్లాడటం. అందరూ చెప్పండి. ఏం మొదలు పెడతారు? దేవునితో మొదలు పెడతారా, మొదలు పెట్టరా? ఎంతమంది మొదలు పెడతారో చెయ్యొద్దండి. ఆచితూచి చెయ్యొద్దండి, జాగ్రత్తగా చెయ్యొద్దండి. కొంచెం మైండ్ ఉళ్ళట్లేదు. నేను మిమ్మల్ని అనే ఆ ఏజ్ నాది ఇంకా రాలేదు. మైండ్ దగ్గర పెట్టుకొని ఆ చెయ్యొద్దండి. ఏది ఏమైనా మనం అందరం కూడా దేవునితోనే మాట్లాడటం మరి ఎక్కువగా మొదలు పెట్టుదుముగాక. స్తోత్రం చెప్తారా గట్టిగా? నువ్వు దేవునితో ఎంతగా మాట్లాడతావో నీతో కూడా దేవుడు అంత గొప్పగా మాట్లాడతారు. నీకు ఎన్నడూ రాని దైవీకమైన ఆత్మ సంబంధమైన ఆలోచనలు నీలో కలుగుతాయి. శ్రేష్టమైన పరిశుద్ధతకు సంబంధించిన ప్రేరేపణలు, ఆలోచనలు నీలో తలెత్తుతాయి అని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. కనుక దయచేసి మనం ఏం మొదలు పెడదామంటే దేవునితో. అందరూ చెప్పాలండి. చైర్స్లో ఉన్న పురుషులందరూ కూడా ఎవరితో మాట్లాడటం మొదలు పెడదాం? దేవునితో మాట్లాడటం మనం మొదలు పెడదాం అనే విషయం ఈ ఆరాధనలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. రెండవదిగా రండి చూడండి ఒకసారి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం. త్వరగా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నటువంటి 6వ వచనం చదివితే, అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ, వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ. చదవనమ్మా,
మాట చదవండి. హతము చేయ అంటే ఏం చేయడం మొదలు పెట్టారు? హతం అంటే నాశనం, అంటే చంపడం. అసలు కరెక్ట్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ చంపడం మొదలు పెట్టారు. చెప్పండి, ఏం మొదలు పెట్టారు? చంపడం మొదలు పెట్టారు. ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఏం మొదలు పెట్టమంటున్నారు? చంపడం మొదలు పెట్టండి, చంపడం మొదలు పెట్టండి. జయరాజు గారు ఇద్దరు మరి ఎవరిని చంపుకుంటారో మనకు తెలియదు. యేసు రక్తమే. చంపడం మొదలు పెట్టండి ఏంటండి? ఇది విచిత్రంగా లేదు అని ఒకవేళ మీరు అనవచ్చేమో. చంపడం మొదలు పెట్టండి అని అంటే మనుషుల్ని చంపమని కాదు, మనుషుల్ని చంపమని కాదు, ఎవరినో వ్యక్తులను చంపమని కాదు. నీలో ఉన్న, నాలో ఉన్న, మనలో ఉన్న పాపపు కార్యాలను, అపవిత్రమైన కార్యాలను, అసహ్యమైన కార్యాలను, దుష్ట కార్యాలను, చెడు కార్యాలను, చెడ్డ తలంపులను, చెడు ఆలోచనలను, చెడు ఉద్దేశాలను మనలో చంపడం మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒక మాట చెప్పనా ఈ పగటి కాలంలో? ప్రియులారా, ఈ లోకంలో అన్యాయం ఎందుకు బ్రతికిందయ్యానంటే న్యాయం చచ్చిపోయింది. న్యాయం చచ్చిపోయింది కాబట్టి చెప్పండి, అన్యాయం ఏమయ్యింది? బ్రతుకుంది. ఈ రోజున న్యాయం బ్రతకాలి అని అంటే అన్యాయం చచ్చిపోవాలి. అంటే అన్యాయాన్ని మనం చంపితే గాని న్యాయం మనలో బ్రతకగలదు. స్తోత్రం చెప్తారనుకున్నా గట్టిగా, ఇంకా దగ్గరగా స్తోత్రం చెప్తారనుకున్నా. ఈ రోజున పాపం ఎందుకు నీలో బ్రతికి ఉంది అని అంటే, ప్రియులారా, ఆ పాపం ఎందుకు బ్రతికింది అని అంటే నీలో పవిత్రత చచ్చిపోయింది గనుక పాపం ఏమైంది? బ్రతికుంది. ఈ రోజున పాపం చనిపోయి పవిత్రత బ్రతకాలి అని అంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని నీవు చంపగలిగితే, స్తోత్రం చెప్తావు గట్టిగా. ఈ రోజున మనలో మనం చంపవలసినవి చాలా ఉన్నాయి. ఒక్కసారి మార్కు సువార్తలోనికి మనం వెళ్తే 7వ అధ్యాయం 21వ వచనాన్ని ప్రియులారా ఈ ఉదయకాలం మందు మనం చదవగలిగితే, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏ ఆలోచనలు? అందరూ చూడండి, ఏ ఆలోచనలు అంటే దురాలోచన అంటే మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? చెప్పాలి ఫణి బాబు. మంచి ఆలోచన. దురాలోచన అంటే మంచి ఆలోచన. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. జాగ్రత్తగా వినండి. దురాలోచన. ఈ రోజున నాలో ఉన్న దురాలోచన, మనలో ఉన్న దురాలోచనన్నిటిని మనం ఈ రోజున ఏం చేయాలి అంటే చంపాలి. ఆమె వాటిని గనక మనం చంపకపోతే ఆ దురాలోచన మన ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. అందుకో హల్లెలూయా చెప్పకూడదు, స్తోత్రం చెప్పకూడదు. గమనించండి ప్రియులారా, మన ఆత్మీయ జీవితం బ్రతకాలి. ఆత్మీయ జీవితంలో మనం బ్రతకాలి అని అంటే శరీర సంబంధమైన దురాలోచనలు ఈ రోజున మనం భూస్థాపితం చేయాలి. అవి కనబడకుండాను గాక, అవి మాయమగును గాక, మనలో నుండి తొలగిపోవును గాక, వెడలిపోవును గాక, మటు మాయమగును గాక. ఓ నామం పేరిట సేవకుడిగా జ్ఞాపకం చేసుకున్నాను. ఓకే, దురాలోచనలు, జారత్వం, దొంగతనం. చెప్పండి, ఏం చంపాలి? దొంగతనం చేయాలి. దొంగతనం అనేటువంటి వ్యక్తిత్వాన్ని, దొంగతనం అనేటువంటి ఆ బుద్ధిని,
దొంగతనం అనేటువంటి ఆ ప్రవర్తన మనలో ఏమైపోవాలి అని అంటే చచ్చిపోవాలి, చంపేయాలి. ప్రియులారా, దయచేసి దానిని గనక మనం చంపకపోతే మనం బ్రతికినంత కాలం దేవుని ఎదుట ఆ స్థితి మనల్ని దొంగలుగానే నిలబెడుతుంది. మరి దొంగలకి పరలోకం ఉందా అంటే చెప్పండి. దొంగలకి పరలోకం ఉందా అంటే గట్టిగా చెప్పండి. ఏమండి, దొంగలకి పరలోకం ఉందా? హలో పురుషులారా చెప్పండి అయ్యా, దొంగలకి పరలోకం ఉందా? డేవిడ్ రాజు గారు చెప్పండి గట్టిగా. డేవిడ్ రాజు గారు ఏమి లేదు, ఎవరికి లేదు? దొంగలకి. దొంగలంటే ఎవరు? దొంగలంటే ఎవరండి? దొంగతనం చేసేవాళ్ళు. మీరు అనుకుంటున్నారు ఆ దొంగలకు లేదేమో అనుకుంటున్నారు. సంఘాలలో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. చెప్పండి, సంఘంలో కూడా వీళ్ళే దొంగలయ్యానంటే దశమ భాగం ఇవ్వని దొంగ. మరి ఆ దొంగలకి పరలోకం ఉండదు. ప్రభువుని నమ్ముకొని దశమ భాగాన్ని ఇవ్వని దొంగతనం చేసే దొంగలకి కూడా ఏమి లేదయ్యానంటే పరలోకం లేదు. కనుక ఈ విధమైన దొంగ బుద్ధిని, దొంగ యొక్క మనస్తత్వాన్ని ఈ రోజున మనలో అంతమొందించుదుముగాక. ఎంతమంది ప్రభువుకి స్తోత్రం చెప్తున్నారు? ఎంతమంది ప్రభువుని గణపరచగలుగుతున్నారు? చేతులు తీగ గట్టిగా బిగ్గరగా చదవండి. దైవజనులారా చదవండి. దొంగతనము, నరహత్య, వ్యభిచారం, క్రోధం, లోభము, చెడుతనము, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఓకే, అసూయ, ఈర్ష్య, కక్ష, వీటన్నిటినీ మనలో మనము సంపుదముగాక. ఇవన్నీ మనలో ఏమైపోవాలంటే చెప్పండి గట్టిగా, మనం కాదు చచ్చిపోవలసింది, మనలో ఉన్న ఈ మంచివన్నీ. మంచివా చెడ్డవా? మరి మంచివంటే తలకాయలు సొరకాయలా ఊపుతున్నారేంటి? ఇవి మంచివా? మంచివి కాదు కదా. ఇవేంటివి చెప్పండి, ఇవేంటి? ఈ చెడ్డవన్నీ మనలో ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అంటే అవి చావవు, నువ్వు చంపితే తప్ప. చెప్పండి, నువ్వు అవి చావవు, నీవు నేను ఏం చేస్తే తప్ప? చంపితే తప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆత్మ చేత శరీర కార్యాలను, ఆత్మ చేత శరీర క్రియలను మనము చంపవలసిన వాళ్ళమై ఉన్నామని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. చేతులకి స్తోత్రం చెప్పగలిగింది. ఇక నేను ఎక్కువగా వివరించడం లేదు ప్రేరా, ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ టాపిక్ లో నుండి చంపటం మొదలు పెట్టాలి. చెప్పండి, ఎవరిని ఏం చేయడం మొదలు పెట్టాలి? చంపడం. దేవునికి అసహ్యమైన, దేవునికి అయిష్టమైన, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి విరుద్ధమైన, దేవునికి విరోధమైన కార్యాలన్నీ మనలో వాటిని చంపివేయుదుముగాక. ఆ విధమైన శక్తి దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఓకే, ఇంకొక మాటకు మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం. త్వరగా మీ బైబిల్ గ్రంథం తెరిచి దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయములో ఉన్న 10వ వచనం చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను మాకు చాలా. ఓకే, మరలా చదవండి. ఆ మొదటి లైనే, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి
రొట్టె నుండి ఎంతమంది ప్రభువుకు స్తోత్రం చెల్లించగలరు? ఏ మొదలు పెట్టాలి చెప్పండి? ఏ మొదలు పెట్టాలి? కానుకలు తేవటం. అట్లా కొంచెం గట్టిగా ఇక్కడ తలలు పైకెత్తట్లే. ఇక్కడ ఏం మొదలు పెట్టాలి? కానుకలు తేవటం మొదలు పెట్టినప్పటి నుంచి అక్కడ జరిగిన ఓ సంఘటన ఏమిటయ్యానంటే, ఎప్పుడైతే కానుకలు అనేటువంటి వాటిని మందిరంలోనికి, అర్పణలు అనేటువంటి వాటిని మందిరంలోనికి తేవటం మొదలు పెట్టారో, దశమ భాగాలు అనేటువంటి వాటిని, మొక్కుబడులను, కృతజ్ఞత కానుకలను తేవటం మొదలు పెట్టారో, పిల్లరా ఏం జరిగిందో తెలుసా? సమృద్ధిగా వాళ్ళు భోజనం చేయగలుగుతున్నారు. సమృద్ధిగా భోజనం చేయగలుగుతున్నారు. సమృద్ధిగా భోజనం చేసినప్పటికీ ఇంకా వాళ్ళకి చాలా మిగులుతూనే ఉన్నాయి. ఈ రోజున నువ్వు కష్టపడుతున్నావు, కానీ నీవేమంటున్నావంటే, నా ఇంట్లో రూపాయి మిగలట్లేదు అంటున్నావు. నేను కష్టపడుతున్నాను కానీ నా కష్టార్జితం మిగలటం లేదండి, సాగట్లేదండి, సరిపోవట్లేదండి అని నువ్వు చెప్పడంలో గల కారణం ఏంటో తెలుసా? దానికి గల ఆంతర్యం ఏమిటో లేఖనం ఈ రోజున తెలియచేస్తా ఉంది. సంఘమా, జ్ఞాపకం చేసుకోనండి. యేసుకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పగలిగితే, ప్రభువుని బిగ్గరగా స్తుతించగలిగితే, కానుకలు తేవటం మొదలుపెట్టు, దశమ భాగం ఇవ్వటం మొదలుపెట్టు. నీవు సమృద్ధిగా భోజనం చేస్తావు. నీకు చాలా మిగులుంది. ఈ రోజున ప్రభు తేటగా మాట్లాడుతూ ఉన్నారు. నాతో, నీతో, మనందరితో మాట్లాడే మాట. మనమందరం కోరుకునేది తెలుసా? సమృద్ధిగా భోజనం చేయాలి, చాలా మిగలాలి. అంతే కదా? సమృద్ధిగా భోజనం చేయాలి, చాలా. ఇది జరగాలంటే నువ్వు దానిని చెయ్యాలి. అది చేస్తే ఇది జరుగుతుంది. ఇది ఎందుకు జరగట్లేదు అని అంటే, దానిని నీవు చేయట్లా. అది చెయ్యకపోవడాన్ని బట్టే ఇది జరగట్లేదు అనే ఈ విషయం ఎంతమందికి గ్రహించగలుగుతున్నారు? ఎంతమందికి అర్థమవుతుందో ఈ రోజున సంఘమా గ్రహించండి అని ప్రభు సేవకునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే, సూటిగా ఈ రోజు నుండైనా నీవు వాక్యం చదవటం మొదలుపెట్టు. చేతులు తీసి కాళ్ళులో వాక్యం చదవటం మొదలుపెట్టు. ఏం చదవటం? చెప్పండి. మొదలు పెట్టండి. వాక్యం చదవటం మొదలు పెట్టండి. మళ్ళా తిరిగి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ఉపవాసాలు ఉండటం. చాలా మటుకు ఉపవాసాలు ఏమైపోతుంది అంటే, నేను చెప్పనా ఒక మాట, నువ్వు గనక ఉపవాసాలు ఉండటం మొదలు పెడితే నీ ఊహకు మించిన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, నీ కుటుంబంలో జరుగుతాయి, నీ గృహంలో జరుగుతాయి, గ్రామంలో జరుగుతాయి, మందిరంలో జరుగుతాయి, సంఘంలో జరుగుతాయి, పరిచర్యలో దేవుడు జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మొదలు పెట్టాలి? ఉపవాసాలు ఉండటం మొదలు పెట్టండి. నేను ఇంకొక బలమైన మాట చెప్పనా? నీవు పవిత్రంగా జీవించటం మొదలుపెట్టు. ఎలా జీవించటం మొదలుపెట్టు? ఎక్కడైనా పాపాన్ని చాలుకొని, ఆ పాపాన్ని చీయనుకొని, దాన్ని రోతగా ఎంచుకొని, ఈసరించుకొని, ఛేదరించుకొని, నీవు పవిత్రంగా, నీవు పరిశుద్ధంగా, నీవు యథార్థంగా, నీవు నమ్మకంగా, నీవు నీతిగా బ్రతకటం ఈ రోజు నుండే నీవు మొదలుపెట్టు. నీవు ప్రారంభించు, నీవు ఆరంభించు. నేను ఇప్పుడు ఒక బలమైన మాట చెప్పనా మీకు? నువ్వు గనక, అమ్మాయి చూడండి ఒకసారి, నేను గనక మనమందరం వీటన్నిటినీ మొదలు పెడితే, చెప్పండి ఏం పెడితే అంటే, ఆరంభిస్తే
స్టార్ట్ చేస్తే, రీస్టార్ట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఒక్క మాట యెహోషువ గ్రంథంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళి, యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, వినండి వినండి వినండి, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లును. వినండి, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. నేను వారి కన్నుల ఎదుట నిన్ను చదవట్లా, వినట్లా, చూడట్లా, చాలా మంది గ్రహించట్లా. నిన్ను, ఆ మాటను హైలైట్ చేయండి. నిన్ను, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. నిన్ను దేవుడు గొప్ప చేయటం మొదలు పెడతారు. చెప్పండి, దేవుడిని ఏం చేయటం? నిన్ను దేవుడు హెచ్చించటం మొదలు పెడతారు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఏమర్థమైంది ఒకసారి చెప్పండి. ఏం మొదలు పెడతాడు దేవుడు? వింటున్నాం కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం, క్యాచ్ చేయలేకపోతా ఉన్నాం, పట్టుకోలేకపోతా ఉన్నాం, రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నాం. జాగ్రత్తగా వినండి. మనం గనక ఇలా మొదలు పెడితే, వీటన్నిటిని మరలా మనం ఆరంభిస్తే, నువ్వెప్పుడు మొదలు పెడతావో అప్పటి వరకు ఆయన కామ్గానే, ఆయన మౌనంగానే, ఆయన ఊరకని ఏమీ చేయకుండా నీ వంక అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎందుకు ఆయన నీ విషయంలో ఒక అడుగు ఎప్పుడు ముందుకు వేస్తారయ్యానంటే, నీవు మొదలు పెట్టినప్పుడు. స్తోత్రం చెప్తారనుకోండి. నీవేం చేయడం ఏం చేసినప్పుడు? నీవు ప్రారంభించినప్పుడు. ఆమె నీ కొరకు దేవుడు ఒక అడుగు ముందుకు వేయటం మొదలు పెట్టి ఇక నిన్ను హెచ్చించటం మొదలు పెడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నీవు నమ్మకంగా జీవించటం మొదలు పెట్టు, ఆయన నిన్ను దీవించటం మొదలు పెడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మాట వినటం మొదలు పెట్టు, ఆయన నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడతారు. నీవు లోపడటం, తగ్గించుకోవడం, విధేయుడిగా ఉండటం ఆరంభించు. ఆయన నిన్ను తన పనిలో ఉన్నతంగా వాడుకోవడం మొదలు పెడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున నీవు దేవుని పనిలో ఎందుకు వాడబడలేకపోతున్నావు? దేవుడు తన పనిలో నిన్ను ఎందుకు వాడుకోవట్లేదు అని అంటే, నీలో తగ్గింపు లేదు. నీలో ఏం లేదు? తగ్గింపు లేదు. నాలో తగ్గింపు లేదు, మనలో తగ్గింపు లేదు. అందుకే మనం హెచ్చించబడ్డం లేదు. అందుకే ఆయన మనలో అనేకుల్ని బహుబలంగా వాడుకోలేకపోతున్నారు అనే విషయాన్ని ఈ రోజున మనం గ్రహించి, మనం గుర్తిరిగి, ఇక నుంచైనా దేవుని బిడలారా, దేవుడు మనల్ని ఏం మొదలు పెట్టమని, ఏం ప్రారంభించమని, ఏం ఆరంభించమని ఆయన మనకి హితోపదేశం చేశారో వాటన్నిటినీ మన జీవితంలో మనం మొదలు పెట్టగలిగితే, ఆయన చెయ్యాలనుకున్న కార్యాలు ఆయన మొదలు పెడతారు. ఆ విధమైనటువంటి కార్యం నాలో, నీలో, మనందరిలో జరిగేటట్లుగా మనమందరం లేచి నిలబడదాం. మనమందరం కూడా లేచి నిలబడదాం ప్రియులారా. మనమందరం కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకొని దేవుని పాదాల చెంత, ప్రభు పాదాల చెంత కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు పాదాల చెంత. మా కళ్ళు మూయగలుగుతున్నావా? నీవు స్తుతించటం మొదలు పెడితే, నీవు పాడటం మొదలు పెడితే, నీవు ప్రార్థించటం మొదలు పెడితే, నీవు ఏడవటం మొదలు పెడితే,
నీవు కన్నీరు కార్చడం మొదలు పెడితే, ప్రియులారా, నీవు దేవునితో మాట్లాడటం మొదలు పెడితే, నీలో ఉన్న వాటిని సంపద మొదలు పెడితే, నీవు దేవుని మందిరానికి తీసుకురావలసిన వాటిని తీసుకురావడం మొదలు పెడితే, నీవు పవిత్రంగా జీవించటం ఆరంభిస్తే, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలను మొదలు పెడతాను అని ఈ రోజున ఓ బలమైన వాగ్దానాన్ని. మౌనంగా ఉన్నారు చాలా మంది, మౌనంగా ఉన్నారు చాలా మంది, మౌనంగా ఉన్నారు చాలా మంది. ప్రియులరా, దయచేసి నోరు తెరిచి, దయచేసి నోరు తెరిచి, దయచేసి నోరు తెరిచి, దయచేసి నోరు తెరిచి, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు, కళ్ళు మూసుకొని దేవుడు వచ్చాడు. నువ్వు ప్రారంభించకపోతే దేవుడు దేనిని ప్రారంభించలేరు. నీవు మొదలు పెట్టకపోతే ఆయన నీ జీవితంలో ఏ కార్యాన్ని మొదలు పెట్టలేరు. నీవు